My dear students, youth of India and the world, happy International Women's Day and happy energetic enlightened Shivaratri. ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ అందిస్తున్న ధ్యాన యువకి స్వాగతం సుస్వాగతం. విద్యార్థులకు యువతకు మీ ఉన్నతి కోసం 360 డిగ్రీస్ మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవడానికి కావాల్సిన ధ్యాన శాస్త్రము ఆధ్యాత్మిక శాస్త్రంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని కెరియర్ అండ్ ప్రొఫెషనల్ బిల్డింగ్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో భగవద్గీత ఫర్ యూత్. భగవద్గీత అనగానే చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది, మళ్ళీ కొంత వయసు వచ్చినాక ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ స్టూడెంట్ ఏజ్లో యువత ఏజ్లో తెలుసుకుంటే ఏం జరుగుతుంది అని తెలియజేయడానికి చిన్ననాటి నుండి ఇంటర్మీడియట్ నుండి ధ్యానం చేసినటువంటి యంగ్ పిరమిడ్ మాస్టర్ MDS డెంటల్ సర్జన్గా తను ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ స్నేహలతా రెడ్డి. సో వారితో మాట్లాడి భగవద్గీత యూత్కి ఎలా ఉపయోగపడుతుంది, అసలు భగవద్గీత ఎందుకు మనం తెలుసుకోవాలో తెలుసుకుందాం. నమస్కారం స్నేహలతా రెడ్డి. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్. వెరీ నైస్ టు సీ పిరమిడ్ యంగ్ మాస్టర్ అండ్ పిరమిడ్ డాక్టర్. థ్యాంక్ యూ, సేమ్ విత్ మీ సార్. రైట్. అసలు భగవద్గీతను ఎందుకు మానవులు తెలుసుకోవాలమ్మా? భగవద్గీత అంటే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది మన మత గ్రంథంగా. ఎందుకంటే ఒక హిందువుల మత గ్రంథం అని భగవద్గీత అందరికీ తెలుసు. ప్రతి ఇంట్లో ఉండే కామన్ బుక్ భగవద్గీత. కానీ అసలు అది ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు చదవాలి అని మాత్రం ఎవ్వరూ దాని ఇంపార్టెన్స్ తెలియట్లేదు. అది కేవలం ఒక రిలీజియన్కి సంబంధించిన దానిగానే అది పడిపోయింది. అవును, రిలీజియన్ ఒకటి. చిన్నప్పుడు మనం ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే ప్లే చేస్తూ ఉండేవారు. ఒకటి రిలీజియన్, రెండవది చనిపోయినప్పుడు మాత్రమే వినేది అన్నట్టుగా రైట్ మిత్ ఫామ్ అయింది. ఎందుకు అని అంటే అది ఏజ్ అయిపోయిన వాళ్ళకే కృష్ణారామ అనుకోవడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళకి అవసరం లేదు అంటే ఓన్లీ భక్తి మార్గంలోనే చూశారు. కానీ ఇట్స్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్గా దానిని ఎవరు చూడట్లేదు. అది చూడాలి, అప్పుడే మనము ఆ వ్యక్తిత్వ వికాసం అనేది జరుగుతుంది మన లోపల. అది చిన్నప్పటి నుంచే జరిగితేనే మొక్కై వంగంది మానై వంగలేదు కదా. కాబట్టి చిన్నప్పటి నుంచే భగవద్గీత అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఇది 100% ట్రూ. మేము సైకాలజీ చదువుతున్నప్పుడే తెలుసుకున్నాం. అసలు ఫస్ట్ వ్యక్తిత్వ వికాస గ్రంథం ఏదైనా ఉందంటే భగవద్గీత. ఫస్ట్ కౌన్సిలర్ ఎవరైనా ఉన్నారంటే కృష్ణ భగవాన్ వారు. వండర్ఫుల్ వండర్ఫుల్. సో మరి చిన్ననాటి నుండి ఇది మరణానికి సంబంధించిందే అని ఫామ్ అయింది కదా, ఇప్పుడు దాని నుంచి ఏం నేర్చుకోవాలి, ఎలా ఎదగాలన్నట్టు మనము అంటే ఇది భగవద్గీత శ్లోకాలు ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. కానీ శ్లోకాలు ఎన్ని నెంబర్ ఆఫ్ శ్లోకాలు నేర్చుకుంటున్నారు అనే దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. టోటల్ భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటే ఆ 700 నాకు వచ్చాయా లేదా, నేను ఎన్ని పాడగలుగుతున్నాను అనే దాని చాంటింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. కానీ దాని మీనింగ్ని తెలుసుకొని దాన్ని ఇంటర్ప్రిటేట్ చేసి మళ్ళీ దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి అది చాలా తక్కువ మంది చేస్తున్నారు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది అసలు ఫస్ట్ వాళ్ళకి తెలియట్లేదు. జస్ట్ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు అర్జునుడు, దానికి ఎగ్జాక్ట్ భావం వరకు కూడా ఎవరు రావట్లేదు. చాలా మంది శ్లోకాలు, నెంబర్ ఆఫ్ శ్లోకాల మీద ఫోకస్ చేస్తున్నారు. కొంతమంది భావాల వరకు వస్తున్నారు, కానీ చాలా కొంతమంది వరకే నేను ఓన్లీ PMCలో చూసింటాను దాన్ని ఇంటర్ప్రిట్ చేసి మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. ఎందుకంటే ఇంత డీటెయిల్డ్గా మనకి ఒక్కొక్క శ్లోకంకి అంత డిస్క్రిప్షన్ పత్రి సార్ తప్ప ఇంకెవరి దగ్గర నేను చూడలేదు, ఏ బుక్లో నేను చూడలేదు. మళ్ళీ ఎసెన్స్, మళ్ళీ ఇంపార్టెంట్ ఎసెన్స్ ఇచ్చారు పత్రిజీ. రైట్ రైట్. సో మనం ఈ భగవద్గీత డీప్గా వెళ్ళే ముందు ఒక మంచి పాటతో బిగిన్ చేద్దాం. యువర్ ఏ సింగర్ కదా. ఈరోజు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే విమెన్స్ డే కూడా కాబట్టి హ్యాపీ విమెన్స్ డే తెలియజేసుకుంటూ ఆ శివతత్వాన్ని, శివుడు ఒక అర్ధనారీశ్వర తత్వాన్ని ఇచ్చారు అని అంటే ఉమెన్కి ఎంత ప్రియారిటీ ఆ కాలంలోంచే ఇస్తున్నారు మన భారతదేశంలో అనేది తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ శివుడి పాటతో అందులో అర్ధనారీశ్వర తత్వంని కూడా ఇంక్లూడ్ చేసే పాట ఒకటి విందాము. శివరూపం సుందరదీపం భవభంజనము హృదిరంజనము. శివరూపం సుందరదీపం భవభంజనము
హృదిరంజనము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. తలపై నిలిచెను జాబిలి రేఖ, గలగలలాడెను గంగమ్మ. తలపై నిలిచెను జాబిలి రేఖ, గలగలలాడెను గంగమ్మ. మెడలో నాగులు వడి వడి ప్రాకగా, ముడివడు బొమ్మల ముక్కంటి. మెడలో నాగులు వడి వడి ప్రాకగా, ముడివడు బొమ్మల ముక్కంటి. గరలము నీలిగ కంఠములో గల, గరలము నీలిగ కంఠములో గల పరమశివుని పరికించవయా, పరమశివుని పరికించవయా, పరమశివుని పరికించవయా. శివరూపం సుందర దీపం భవభంజనము, హృదిరంజనము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. పులితోలే తన భూషిత వస్త్రము, తాండవమే తన తాదాత్మ్యం. పులితోలే తన భూషిత వస్త్రము, తాండవమే తన తాదాత్మ్యం. భక్తవ శంకర భవ్య స్వరూపం, శక్తికిచ్చే తన సగభాగం. కాముని గాల్చిన ప్రేమోల్లాసుడు, కామితమిచ్చెడి కైలాసి. శివరూపం సుందర దీపం భవభంజనము, హృదిరంజనము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. వాహ్, నైస్, వాట్ ఏ కాంబినేషన్. ఒక డాక్టర్, యంగ్ పిరమిడ్ మాస్టర్ అండ్ సింగింగ్ ఆల్సో, వెరీ నైస్. శివుని యొక్క తత్వానికి, ఆ ఎనర్జీకి కనెక్ట్ అయ్యాం. రైట్, లెట్స్ కమ్ బ్యాక్ టు గీత. అసలు ఈ గీత ఏమిటి, విద్యార్థులకు యువతకు ఎలా ఉపయోగపడుతుంది? భగవద్గీత అంటేనే భగవంతుడు చెప్పిన, గీత అంటే పాట రూపకంలో ఆ కాలంలో భగవంతుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది భగవద్గీత అంటే. అది ఎవరికి చెప్పారు? అర్జునుడికి చెప్పారు. మరి అర్జునుడికి చెప్తే మనందరికీ ఎందుకు అని అంటే, ఆ కాలంలో అర్జునుడికి చెప్పింది ఇప్పటికి కూడా మనకి కూడా నిత్య జీవితంలో ఎంతో అవసరమైంది. కాబట్టి మనం రోజు ఎలా జీవించాలి అనేది, ప్రతి క్షణం మనం అవేర్నెస్తో ఎలా ఉండాలి, ఏ విషయాలలో అవేర్నెస్గా ఉండాలి, ఎలా ఉండాలి, మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేది. కాబట్టి ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి అలవాటు చేయవలసింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇది ఒక్కసారి చదివితే సరిపోదు, అది మనం ఇంప్లిమెంట్ చెయ్యాలి అని అంటే మనకి ప్రతి సెకండ్ అది గుర్తు రావాలి అని అంటే మనం చాలాసార్లు దాన్ని చదివితే కానీ అది మనలోకి ఇంబైబ్ అవ్వదు. కాబట్టి పదే పదే దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. అండ్ దాన్ని మీనింగ్ కూడా అంతే, మనం ప్రతి సెల్లోకి వెళ్ళేలాగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చెప్పడం ఈజీయే, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. కాబట్టి మనం పదే పదే అది ఒక్కసారి నేర్చుకొని వదిలేసేది కాదు, ఎప్పటికీ అది మన లైఫ్లో ఒక పార్ట్ అవ్వాలి. రైట్, అంటే అర్జునుడు ఇప్పుడు ప్రతి ఒక్కరి ప్రశ్నలు అడిగి కృష్ణ భగవానుల ద్వారా అందించారు. రైట్, ఏమి తినాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అన్నీ ఉన్నాయి అందులో. అన్నీ అర్జునుడు అంటే మన మనసు అందరికి ఉంటుందిగా.
అందరికి స్టూడెంట్స్కి ఉంటుంది, యూత్కి ఉంటుంది, ఉమెన్కి ఉంటుంది, అందరికి ఉంటుంది. అందరికి కృష్ణ భగవానుడు అంటే ఆత్మ, అందరి లోపల ఉన్న ఆత్మ. అంటే మన మనస్సే మన ఆత్మను అడిగిన ప్రశ్నలకు సమాధానం అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు. మనసు నుంచి ఆత్మకు చేసే ట్రావెల్ అనుకోవచ్చు. మనసు తర్వాత బుద్ధి తర్వాత లాస్ట్ స్టేజ్ ఆత్మ. ఆత్మ వరకు చేరుకోవాలన్నమాట. ఒక శ్లోకంలో చెప్పారు. చెప్పు, కమాన్ సింగ్ దట్ శ్లోకం. గీత. గీత, భగవద్గీతలో ఇది 2వ అధ్యాయంలోని శ్లోకము. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్త్వో నిర్యోగక్షేమ ఆత్మవాన్. నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇందులో మనకి 3 విషయాలు చెప్పారు. ఫస్ట్ నిస్త్రైగుణ్యో భవార్జున అంటే, ఓ అర్జున నువ్వు ఆ త్రిగుణాలకి అతీతుడివిక. త్రిగుణాలు అంటే మనందరికీ చెప్పే గుణాలు మన సార్ చెప్తూ ఉంటారు ఎప్పుడు, తమో గుణం, రజోగుణం, సత్వగుణం. ఈ 3 గుణాలు దాటి నువ్వు రావాలి. ఈ 3 గుణాల కంటే అతీతుడివి కావాలి. నిస్త్రైగుణ్యం అంటే అది. తర్వాత నిర్ద్వంద్వో అంటే ద్వంద్వాలకు కూడా అతీతంగా మారడం. ద్వంద్వము అంటే మంచి చెడు, సుఖము దుఃఖం, ఏదైనా 2 ఆపోజిట్ పోల్స్ ఉండడం, కానీ ఆ ద్వంద్వం నుంచి ఏకత్వంలోకి ప్రయాణం చేయాలి అని. అండ్ ఇంకొక విషయం నిర్యోగక్షేమ అంటే యోగము, క్షేమము. యోగము అనంటే మనం ఎప్పుడు ఏదో పొందాలని ప్రయత్నించడం. క్షేమము అంటే ఆ పొందిన దాన్ని కాపాడుకోవడం చేసే ప్రయత్నం. ఇవన్నీ కూడా దాటి రావాలి. ఎప్పుడైతే ఈ 3 దాటి వస్తామో అప్పుడే ఆత్మతత్వం గురించి తెలుసుకుంటాం. ఆత్మవాన్ అని వచ్చింది కదా శ్లోకంలో లాస్ట్కి. ఈ 3 స్టేజెస్ దాటినాకనే ఆత్మతత్వం అనేది మనకి అర్థమవుతుంది. రైట్. అంటే స్టూడెంట్స్కి, యూత్కి తమో గుణము అంటే లేజీగా ఉండడం, ఓన్లీ శరీరానికి సంబంధించింది అన్నమాట. ఫోన్ చేయడం, క్వాలిటీస్ చెప్పుకుందాం అంతే కదా. తమో గుణం అంటే లేజీగా ఉండడం, ఫోన్ చేయడం, తర్వాత చదువుదాం, ఎగ్జామ్స్ ఇప్పుడు లేవు కదా, పొద్దున్న లేద్దాం అనుకోండి, తర్వాత లేద్దాంలే. అండ్ రజోగుణం అంటే పోటీ తత్వంతో ఉండడం, హైపర్ యాక్టివ్ గా ఉండడం. వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, నాకు తక్కువ వస్తున్నాయి, నేను కూడా వాళ్ళకన్నా ముందు ఉండాలి. సత్వగుణం అంటే తను ఎదుగుతూ ఎదుటి వాళ్ళకు కొంత సహకరించడం. ఈ 3 దాటాలి. 3 సత్వగుణం అంటే మనకి ఎలా అనిపిస్తుంది, సత్వగుణం అంటే మంచిది, అది కూడా దాటాలి. అంటే మంచి చెడు కూడా ఉండద్దు అక్కడ. ఏకత్వం, ఆ ఏకత్వం మనము ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడే ఆత్మస్థితి ఏకత్వానికి వెళ్ళాలి. అండ్ ద్వంద్వాలు దాటడం అంటే సక్సెస్, ఫెయిల్యూర్. నేను ఇందులో సక్సెస్ అయ్యాను, ఇందులో ఫెయిల్యూర్ అయ్యాను, రాత్రి పగలు, చీకటి వెలుగు, ఇలా ఈ డిఫరెన్సెస్ ని కూడా దాటాలి. ఎందుకంటే మనకు చెప్పేది శూన్యం గురించి కదా. శూన్యం అంటే ఎలా ఉంటుందంటే ఏం చెప్తాం ఆన్సర్, అది డిస్క్రైబ్ చేయలేంది, అది సెల్ఫ్ గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ గురించి కూడా ఒక శ్లోకం ఉంది. వండర్ఫుల్, అది చెప్పుకోవాలి. నెక్స్ట్ ఈ పాయింట్ ఏంటి, యోగము, క్షేమము. సాధన ద్వారా నువ్వు నేర్చుకున్న దాని ద్వారా, ఇప్పుడు ఇది వినడం ద్వారా ఏదైతే నేర్చుకున్నావో దాన్ని కాపాడుకోవాలి. వా వండర్ఫుల్. అప్పుడే నువ్వు ఆత్మతత్వానికి వెళ్తావు. అది కూడా అంటే ఏదో మనకు పొందాలి, మనలో లేదు కాబట్టి ఇది పొందాలి, పొందిందని కాపాడుకోవాలనే స్టేజ్, ఒక స్టేజ్ వరకే ఉంటాం, అది కూడా దాటాలి అని చెప్తున్నారు. రైట్. దాటితేనే ఏ గుణాలు లేకుండా నిర్గుణిగా ఉండడం. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. నెక్స్ట్ ఇదంతా మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది, కానీ అది ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా కష్టం కదా. దాని గురించి కూడా ఆత్మస్థితి ఎలా చేరుకోవాలని కూడా ఒక శ్లోకంలో చెప్పారు. ఇది కూడా 2వ అధ్యాయంలోని శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్ ఈ శ్లోకంలో మనకేం చెప్తున్నారంటే, ఒకానొకరు ఆత్మని ఆశ్చర్యంగా వింటున్నారు, ఆత్మ గురించి చెప్తుంటే ఆశ్చర్యంగా వింటున్నారు. మరొకరు అంతే ఆశ్చర్యంతో ఆత్మ గురించి చెప్తున్నారు, ఇంకొకరు అంతే ఆశ్చర్యంతో ఆత్మని చూస్తున్నారు.
కానీ ఆత్మ గురించి చెప్పడం ద్వారానో లేదా వినడం ద్వారానో లేదా చూడడం ద్వారానో మనకి ఆత్మతత్వం అంటే ఏంటో తెలీదు. అది మనం సొంతంగా అనుభూతి చెందితేనే మనకు ఆత్మతత్వం అనేది అర్థమవుతుంది. అది చెప్పడం, వినడం, చూడడం ద్వారా ఎప్పటికీ ఆత్మతత్వం అంటే ఏంటో తెలీదు అని ఈ శ్లోకంలో చెప్పారు. దీనికి సొల్యూషన్ కూడా మన గురువు గారు చెప్పారు. అయితే ఇప్పుడు దీని గురించి చెప్పుకుందాం. నువ్వు క్రికెట్ బాగుందని నువ్వు టీవీలో చూస్తే నీకు క్రికెట్ రాదు. క్రికెట్ గ్రౌండ్ లోకి వెళ్ళి నువ్వు ఆడితే అనుభూతి చెందితే వస్తుంది అని అర్థం. క్రికెట్ బాగుంటుందట, ఈ ప్లేయర్ బాగా ఆడతాడట అంటే నీకేమి రాదు. ఈ సబ్జెక్టు ఇంట్రెస్టింగ్ అట, ఆ కోర్స్ చేస్తే బాగుంటుందట, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే బాగుంటుందట, ఈ జాబ్ చేస్తే బాగుంటుందట, నీకేమి రాదు. వినడం వల్ల, చెప్పుకోవడం వల్ల, తెలుసుకోవడం వల్ల ఏమీ రాదు. నువ్వు అనుభూతి పొందాలి అని. వండర్ఫుల్. నెక్స్ట్ ఇలాంటి అంటే చిన్న చిన్న విషయాలే ఇవన్నీ కూడా, కానీ మనకు అవి మన థాట్ ప్రాసెస్ని కొంచెం స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. ఇలాగా అది ఎప్పుడైతే మనము చదువుతామో తెలుసుకుంటామో ఆ థాట్ ప్రొవోకింగే భగవద్గీత అంటే. ఇవి చిన్నప్పటి నుంచే మనం ఎప్పుడైతే యంగ్ మైండ్స్లో ఇన్స్టిల్ చేస్తామో వాళ్ళ ఆలోచన విధానమే మారినప్పుడు ఆబ్వియస్గా వాళ్ళ జీవిత విధానం కూడా మారుతుంది. కాబట్టి నేను రోజు అందుకే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ 45 minutes ఐ విల్ స్పెండ్ ఓన్లీ విత్ చిల్డ్రన్ స్పీకింగ్ విత్ భగవద్గీత డైలీ జూమ్ క్లాసెస్లో. ఎందుకంటే ఐ మిస్డ్ ఫ్యూ థింగ్స్ ఇన్ మై చైల్డ్హుడ్ అనమాట. నాకు ఎప్పుడో ఈ లాక్డౌన్ లోనే ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు భగవద్గీత విత్ ద హెల్ప్ ఆఫ్ పత్రి సార్, మన గురువు గారు. కానీ ఇంకా ముందు తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అనే ఒక ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ టీచింగ్ భగవద్గీత టు యంగ్ చిల్డ్రన్ అనమాట. ఒక డాక్టర్గా హెల్త్ కేరే కాకుండా సోల్ కేర్ క్లాసెస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. గ్రేట్. యా, క్యారీ ఆన్. ఇలాంటిది అంటే చాలా ఇప్పుడు చిన్న పిల్లలనే కాదు, బట్ పెద్దవాళ్ళకు కూడా ఇది అవసరమే. అట్లీస్ట్ ఇప్పుడు నుంచైనా నేర్చుకుంటుంటే వాళ్ళకి ఇంకా ఎలా వాళ్ళ చిల్డ్రన్కి ఏమి ఇవ్వగలుగుతాము, వాళ్ళకి ఫస్ట్ ఇంపార్టెన్స్ తెలిస్తేనే చిల్డ్రన్కి వాళ్ళు అది చెప్పగలుగుతారు. అందుకే ఐ ఆస్క్ పేరెంట్స్ ఆల్సో టు సిట్ అలాంగ్ విత్ ద చిల్డ్రన్ అనమాట. ఎందుకంటే మనం ఓన్లీ ఆ 45 minutes ఉంటాం చిల్డ్రన్తోని, కానీ వాళ్ళు మిగతా అంతా అబ్జర్వేషన్ పేరెంట్స్ ఆర్ టీచర్స్ వాళ్ళిద్దరు అబ్జర్వేషన్లోనే ఉంటారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళిద్దరికి తెలియాలనే ఉద్దేశంతో పేరెంట్స్ని కూడా కూర్చోమంటాను కంపల్సరీ. వాళ్ళు వింటేనే వీళ్ళు కూడా ఎదుగుతారు. వీళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఫస్ట్ నువ్వు నేర్చుకో అని పిల్లలకు చెప్తారు, కానీ అలా ఉండకూడదు. వాళ్ళు కూర్చుంటే ఆటోమేటిక్ గా పిల్లలు కూడా కూర్చుంటారు. వాళ్ళు కూడా నేర్చుకోవడానికే కూర్చోవాలి. వండర్ఫుల్. ఆ ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలిస్తేనే కదా వీళ్ళకి చెప్పేది. గుర్తు చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. వాళ్ళకి అర్థం అవ్వాలంటే అట్లీస్ట్ బేసిక్ ఐడియా వాళ్ళకు ఉండాలి ఫస్ట్. డన్. సో నేనేం చేస్తున్నానంటే పిల్లలు జస్ట్ శ్లోకము భావము కాకుండా వాళ్ళు డైలీ లైఫ్లో వాళ్ళకి అది ఎలా యూజ్ అవుతుంది, లైక్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట. ఇప్పుడు ఇంకొక శ్లోకం, సపోజ్ క్లైబ్యం మాస్మగమ పార్థ నైతత్వైయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్త్వోత్తిష్ట పరంతపా పరంతపా. ఈ శ్లోకం భావం ఏంటంటే, ఓ అర్జున, నువ్వు పిరికితనంతో ఉండకూడదు. నీ హృదయ దౌర్బల్యాన్ని వదిలేసి యుద్ధం చేయడానికి సంసిద్ధుడివి కాని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఇప్పుడు చిన్నపిల్లలకు మనం దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? వాళ్ళు డైలీ లైఫ్ లో వాళ్ళు యుద్ధం అంటే వాళ్ళకి ఏంటి, వాళ్ళకుండే ఎగ్జామ్, వాళ్ళకుండే హోంవర్క్, ఇలాంటి చిన్న చిన్నవే. లేదా ఏదైనా పార్టిసిపేట్ చేస్తే దానికి ధైర్యంగా వెళ్ళి చేయడము. అంత అప్పటి వరకు వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే, నాకు భయంగా ఉంది అన్నట్టు ఉంటుంది. సో మీరు ఆ పిరికితనంని, ఆ వీక్ హార్ట్ని ఎప్పుడైతే పక్కన పెడతారో, ఎప్పుడైతే మీ ధర్మంని మీరు గుర్తు చేసుకుంటారో, మీరు వెళ్ళి చేయడం అక్కడ ఇంపార్టెంట్. దాని తర్వాత రిజల్ట్ వచ్చిందా రాలేదా అనేది ఇంపార్టెంట్ కాదు. పార్టిసిపేషన్ ఇంపార్టెంట్. ఆ చిన్న స్టిమ్యులేషన్ ఎక్కడి నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్ అంటే ఈ శ్లోకం నుంచి వాళ్ళు నేర్చుకోవచ్చు. సో అలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ వాళ్ళకి ఇంకల్కేట్ చేసి వాళ్ళ డైలీ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుంది అనేది ఏదో ఒక ఎగ్జాంపుల్, ప్రతి శ్లోకంకి ఏదో ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ప్లస్
నేను చెప్పిందే కాకుండా వాళ్ళకి ఏం చేస్తానంటే వాళ్ళని ఏం నేర్చుకున్నారు ఈ శ్లోకం ద్వారా వాళ్ళని కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్, డిఫరెంట్ ఎగ్జాంపుల్ రాసి గ్రూప్ లో పెట్టమంటాను అనమాట. వండర్ఫుల్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది స్నేహ. పిరికితనం లేకుండా ముందు పార్టిసిపేట్ చేయడమే ఇంపార్టెంట్. ఏదైనా ఎలక్యూషన్ ఉంటుంది, డాన్స్ ప్రోగ్రామ్స్ ఏవైనా ఉంటాయి, ధైర్యంగా పార్టిసిపేట్ చేయాలి. ఎండ్ రిజల్ట్ని గుర్తుపెట్టుకుంటారు, ఏమనుకుంటారో ఏదో అని. యుద్ధం అంటే విద్యార్థులకు యువతకైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, విద్యార్థులకైతే ఇప్పుడు 10th రాబోతున్నాయి, ఇంటర్మీడియట్ నడుస్తున్నాయి ఆల్రెడీ. సో వండర్ఫుల్, వాటికి ధైర్యంగా ముందుకెళ్ళాలి అని చెప్తున్నారు కృష్ణ భగవాన్ల వారు. వండర్ఫుల్. నెక్స్ట్ అమ్మా, ఇది ఫలితం గురించి కూడా ఒక చిన్న శ్లోకం, అది అందరికి తెలిసే ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి మా తే సంగోస్త్వ కర్మణి. కర్మ అంటే పని, మన పని మీదే ధ్యాస ఉండాలి తప్ప కర్మ ఫలితం మీద ఉండకూడదు. అలాగని కర్మలు చేయడం కూడా మానకూడదని శ్లోకంలో భావం. కానీ ఈ శ్లోకంలో మనం విద్యార్థులకు ఏం రీచ్ చేయొచ్చు అని అంటే, మీరు ఎప్పుడైతే పని ఫలితం గురించి ముందే ఆలోచిస్తామో మనకు అప్పుడు ఏమవుతుంది, ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండడం మనం ఆపేస్తాం. మనకు ఎప్పుడు ఫ్యూచర్ మీద థాట్ ఉంటుంది. అంటే సపోజ్ ఇప్పుడు నేను సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అంటే నాకు అసలు ఫస్ట్ ప్రైజ్ వస్తుందా లేదా ఇది ఫ్యూచర్ గురించి, కర్మ ఫలితం గురించి ఆలోచించడం. అంటే మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం, ప్రజెంట్లో ఉండట్లేదు. ఆ లివ్ ఇన్ ద మూమెంట్ ఎప్పుడైతే మిస్ చేస్తామో ఆబ్వియస్గా రిజల్ట్ మారిపోతుంది. ప్రజెంట్ మూమెంట్ లో మనం కరెక్ట్ గా వర్క్ చేస్తే, పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా చేస్తే ఫ్యూచర్ అనేది ఈ ప్రజెంట్ మీదే ఎప్పుడు డిపెండ్ అవుతుంది. అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ ఫ్యూచర్ గురించి ఇక్కడ తెచ్చేసి ఈ ప్రజెంట్ ని డిస్టర్బ్ చేసేసి ఫ్యూచర్ ని ఆబ్వియస్ గా డిస్టర్బ్ చేస్తున్నాం. నేను ఇంత చదివాను కానీ మార్కులు వస్తాయో రావు, ఎదుటి వాళ్ళకన్నా ముందు వస్తాయో రావు అని ఆ ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ప్రెసెంట్ మిస్ అవుతున్నాం. చదివినవి కూడా ఈ ప్రెసెంట్ మూమెంట్ లో లేకపోవడమే అన్ని ఇబ్బందులు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనకు సార్ చెప్పేది అదే, ఎరుకతో ఉండాలి. ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి అని అంటే ఈ మూమెంట్ లో ఎరుకతో ఉండడమే కదా. మనం ఫ్యూచర్ లో ఉన్నామంటే మనము అవేర్నెస్ తో ప్రెసెంట్ లేనప్పుడు ఇక అన్ని డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. రైట్, ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తూ 100% చదివి 100% పేపర్ ఆన్సర్ చేసినప్పుడు ఆటోమేటిక్ వస్తాయి. లాజిక్ మిస్ అవుతున్నాం అనమాట. ఆ ప్రెసెంటే మనకు ఫ్యూచర్ డిసైడ్ చేస్తుందనే లాజిక్ మిస్ అయిపోయి గందరగోళం చేసేసుకుంటున్నాం మనం. ప్రెసెంట్ పార్టిసిపేషనే ఫ్యూచర్ రిజల్ట్ ని డిసైడ్ చేస్తుంది అనేది ఈ శ్లోకం చెప్తుంది. అల్టిమేట్. నెక్స్ట్ ఇంకొక శ్లోకం, ఇది మనం చాలా మందికి ప్రోక్రాస్టినేషన్ అనేది ఉంటుంది, అంటే వాయిదాలు వేసే గుణం. ఎగ్జాక్ట్లీ. అది ఎందుకు అని అంటే మనకు పెద్ద గోల్ పెట్టుకొని దాన్ని కన్ఫ్యూజ్ అయిపోయి ఇంత పెద్దది మన వల్ల ఏమవుతుందిలే, స్టార్ట్ చేసినా ఎప్పటికైతుందిలే, మన వల్ల కాదులే, ఇంకా లైట్ తీసుకుందాం అనిపిస్తుంది. ఏదైనా పెద్దది పెట్టుకున్నప్పుడు లేదా ఏదైనా పని చేయాలన్నప్పుడు ఇంత పెద్దది మన వల్ల కాదు, ఎప్పటికైతుంది ఇదంతా కాదులే అని అసలు స్టార్టే చేయము. సో దాని గురించి అనమాట ఈ శ్లోకం. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఆరంభించడము ముఖ్యము. ఎప్పుడైతే మనం పనిని ఆరంభిస్తామో అది ధర్మకార్యం అయి ఉంటుందో, అది కొంచెమైనా సరే మనం చేసిన పని స్వల్పమప్యస్య ధర్మస్య, ధర్మకార్యం కొంచెం చేసినా సరే అది మనని గొప్ప భయం నుంచి రక్షిస్తుంది అని. ఇప్పుడు దీన్ని పిల్లలకు మనం ఎలా చెప్తాము, వాళ్ళు యాన్యువల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, కానీ ఎగ్జామ్ ముందే బుక్ తీస్తే ఇంకా ఏడిపే వాళ్ళకి. అదే స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం చదువుతూ ఉంటే ఆ లాస్ట్కి వాళ్ళకి వచ్చే ఆ భయం నుంచి వీళ్ళు ఈ ముందు నుంచి చేసే పనే వాళ్ళని కాపాడుతుంది. సో కొంచెం ధర్మకార్యమైనా చేస్తూ ఉంటే అది మనని గొప్ప భయం నుంచి రక్షిస్తుంది. స్టూడెంట్స్కి ఏంటి, ఎగ్జామ్ భయం ఎందుకు వస్తుంది, ముందు నుంచి వాళ్ళు ఆ కార్యం చేయలేదు కాబట్టి. ఇప్పుడు యూనిట్ టెస్ట్ ముందు కాకుండా యూనిట్ టెస్ట్లు
చెప్తూ ఉంటారు కదా, చదివిపించినప్పుడు సరిగ్గా చదివి ఉంటే ఆ యూనిట్ టెస్ట్లు అన్నీ కరెక్ట్గా యూనిట్ టెస్ట్ల కోసం సిలబస్ చదివితే హాఫ్ ఇయర్లీ వరకే అన్ని సబ్జెక్టులు మ్యాక్సిమం అయిపోతాయి. ప్రీ ఫైనల్ వరకు సిలబస్ అంతా అయిపోతుంది. ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్ ముందు ఆ భయాలు ఉండవు. అది ఎంత టెన్షన్ ఉంటుంది అంటే నేను ఆ స్టేజ్ దాటొచ్చాను కాబట్టి ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అది వాళ్ళు ఫేస్ చేయొద్దని వాళ్ళకి చెప్పాలనే ఒక చిన్న ఆతృత అనమాట. వండర్ఫుల్. ఇప్పుడు ఈ శ్లోకాలు విన్న పిల్లల్లో ట్రాన్స్ఫర్మేషన్ చూడడం జరిగిందా స్నేహ? జరిగింది, చాలా వరకు జరిగింది. ఇంతకు ముందు అంటే ఫస్ట్ వాళ్ళకి అసలు సంగీతం అంటే ఐడియా లేదు, భగవద్గీత అంటే నా దగ్గరికి ఆఫ్లైన్ కూడా వస్తారనమాట. ఎవ్రీ ఫ్రైడే సాటర్డే ఆఫ్లైన్ వస్తారు, ఆన్లైన్ డైలీ ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళకి పాట అంటే తెలీదు, సంగీతం అంటే తెలియదు, భగవద్గీత అంటే అసలే తెలీదు. ఇప్పుడు వాళ్ళ ఓన్గా వాళ్ళు నేను ఒక్కసారి ఇలా చెప్తే పాట అంటే నేను కంప్లీట్గా చెప్పకపోయినా వాళ్ళు నేర్చేసుకుంటున్నారు అనమాట. ఆ ఎంతూసియాజం పెరిగింది, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. ఏ క్లాస్ పిల్లలు ఉన్నారు? రైట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి 8th వరకు ఉన్నారు ఇప్పుడు. ఆన్లైన్లో అయితే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా 2-3 ఉన్నారు. ఇంకా పెద్దవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఉన్నారు. అందరికి సో ఏజ్ డజంట్ మ్యాటర్ అని. యు ఆర్ ఏ సోల్ టీచర్ ఫర్ ఎవ్రీవన్. వండర్ఫుల్. సో యాక్చువల్గా మరి ఇంత డాక్టర్తో బిజీగా ఉండి ఆ ప్రాక్టీస్ చేసుకుంటూ చిన్నప్పటి నుండి చేసిన ధ్యానం ఇలా ఉపయోగించుకోవడానికి ఏంటి ఇన్స్పిరేషన్ ఏంటి? ఎవరు ఇన్స్పిరేషన్ అంటే ఫస్ట్ ఇన్స్పిరేషన్ వైపు తీసుకెళ్ళింది పేరెంట్స్. ఆ వైపు ఏంటంటే మన గురువు గారు. ఫస్ట్ పేరెంట్స్ రావడం జరిగింది ఇందులోకి. దాని ద్వారా ఆ వైబ్రేషన్ ఆబ్వియస్గా నా మీద, మా చెల్లెల మీద ఉంది. అలాగా గురువు గారి స్పీచెస్ వినడము, ధ్యానం అంతకు ముందు నుంచి ధ్యానం, యోగా ఇవన్నీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని పంపించేవాళ్ళు. బట్ ధ్యానం ఇన్ డెప్త్ తెలిసింది మాత్రం పిరమిడ్లోకి ఎంటర్ అయ్యాక, పత్రి సార్ స్పీచెస్ విన్నాక, సార్లో చాలా అంటే ఒక్కసారి సార్ని చూసాక నాకు అంటే ఇంకా హీఈస్ ద రైట్ వన్ టు మీ, ఐ గాట్ వన్ గురు అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. అది ఫస్ట్ టైం 2012లో. అంటే ఏ క్లాస్లో ఉండడం జరిగింది అప్పుడు? నేను ఇంటర్మీడియట్లోనే మెడిటేషన్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. అవును, మెడిటేషన్ అనేది ఇంటర్మీడియట్ స్టేజ్లో ఎవరు ఇంటర్మీడియట్ స్టేజ్ అంటారు. ఎవరు ఏం చెప్పినా వినే రకం ఉండరు కదా. మరి ఎందుకు ధ్యానం మీద అంత ఇంట్రెస్ట్ పట్టింది? ఎందుకు అని అంటే ఐ ఫేస్డ్ ఎక్స్ట్రీమిటీస్ అనమాట అప్పుడు. లైక్ అంటే చదువు, స్ట్రెస్ ఇదే ఎక్కువ ఉండేది, ఇంకో ప్రపంచమే తెలిసేది కాదు. కానీ అప్పుడప్పుడు హాలిడేస్కి ఇక్కడ వస్తున్నప్పుడు పిరమిడ్కి విజిట్ చేయడము, సార్ గురించి, సార్ని చూడడము, సార్తో పర్సనల్గా అప్పుడు మాట్లాడలేదు, బట్ సార్ స్పీచెస్ వినడం ఇవన్నీ జరిగినప్పుడు ఇది నేను చాలా నారో మైండెడ్గా ఆలోచిస్తున్నా. అంటే ఓన్లీ స్టడీస్ ఇది కాదు, ఇంకా చాలా ఉంది అనేది ఒక బ్రాడ్ థింకింగ్ నాకు వచ్చింది అనమాట. ఇంటర్మీడియట్లోనే ఇంత బ్రాడ్ థింకింగ్ రావడం అనేది గ్రేటెస్ట్ స్టెప్. వావ్. సో ప్రతి యువత చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే బ్రాడ్ వే ఆఫ్ థింకింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి అది ఇవ్వాలి, ఆ పర్స్పెక్టివ్నెస్ ఇవ్వాలన్నమాట. బ్రాడ్ థింకింగ్ వాళ్ళకి అన్నీ ఇవ్వాలి, అప్పుడు వాళ్ళు చూస్ చేసుకోగలుగుతారు. మనం డీవియేట్ చేయకూడదు వాళ్ళ ఇంట్రెస్ట్ని. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ ఎలా అంటే ముందే వీళ్ళే మ్యానిపులేట్ చేసేస్తున్నారు మైండ్స్ ని. దీంట్లోనే నువ్వు సక్సెస్ అవ్వాలి, ఇది నువ్వు రీచ్ అవుతేనే నువ్వు సక్సెస్ అయినట్టని ఒక ప్రీ డిటర్మైన్డ్ గా సెట్ చేసేస్తున్నారు వాళ్ళ బ్రెయిన్. అలా కాకుండా వాళ్ళకి వైడర్ ఆస్పెక్ట్ ఇచ్చి యూ కెన్ ఫ్లరిష్ ఇన్ ఎవ్రీథింగ్ విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అని ఒక చిన్న పుష్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు చూస్ చేసుకుని వాళ్ళు దేంట్లో బాగుంది అని అనుకుంటే వాళ్ళు దాంట్లో ఎక్సలెన్స్ అవుతారు కదా. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. అయితే ఇప్పుడు ఈ భగవద్గీత శ్లోకాలు వినడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల పేరెంట్స్, టీచర్స్ అక్కడ ఎలా ఉన్నా ఆ సిచ్యువేషన్ తనను తాను కోపప్ చేసుకోగలడు. దట్స్ యువర్ ఎక్స్పీరియన్స్, రైట్? ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్. దెన్ వాట్ నెక్స్ట్ యూ వాంట్ టు టెల్? ఈ భగవద్గీత అంటే ఇంతకుముందు నేను చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో చూశాను భగవద్గీత గ్రంథము అనేది బుక్ చూశాను, తీశాను. కానీ సాంస్క్రిట్ లో చదివినప్పుడు ఆ భావాలు కూడా నాకు ఆ ఏజ్ లో అర్థం కాలేదేమో, ఇది మన వల్ల ఏది కాలేదు, మనకు కాదులే అని వదిలేశాను. అమ్మమ్మ తాతయ్య బుక్ అనుకున్నా. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉందంటే వాళ్ళ బుక్ ఏమో అయినా చూసాను, బట్ ఎందుకో నేను కనెక్ట్ అవ్వలేదు అప్పుడు బుక్ కి. బట్ లాక్డౌన్ లో ఎప్పుడైతే మన సార్
గీతాయనం అనే బుక్ రాసింది మా ఇంట్లో ఉంది, అది తీసాను. అప్పుడు మై హోల్ పర్స్పెక్టివ్ ఆఫ్ రిసీవింగ్ భగవద్గీత అనేది చేంజ్ అయిందనమాట. వావ్. ఎందుకు అనంటే భగవద్గీతలో అంతకుముందు బుక్స్లో నేను చదివిన కొద్దిపాటి వరకు కంప్లీట్గా అంటే శ్రీకృష్ణుడి మీద వదిలేసి శ్రీకృష్ణుడి మీద పూజించడము అంతవరకు అంటే సదా నన్నే పూజించు అని చెప్తుంటారనమాట ఒక శ్లోకంలో. కానీ దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని సార్ వేరేలాగా డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చెప్పారు. ఎలా అంటే నేను అనంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటే అక్కడ మన ఆత్మ, మనలో ఉండే ఆత్మ. కాబట్టి మన గురించి మనం అనేది ఆ చిన్న చేంజ్ ద్వారా మొత్తం కాన్సెప్ట్ చేంజ్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, పెద్దవాళ్ళకు కూడా అర్థం కావాల్సింది. మామ్ అంటే నేను అంటే కృష్ణ భగవానులు కాదు, వారి రూపము వారి విగ్రహం కాదు. మామ్ అన్న ప్రతి ప్లేస్ లో నా ఆత్మ. ఇప్పుడు పిల్లలకి అది అర్థమైంది అనుకో, నా ఆత్మ అంటే నా కోసం నేను చేస్తున్నా అని తెలిస్తే గనక పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. సో టోటల్ గా ఒక వ్యక్తిత్వ వికాసమే ఉంది ఇందులో. అవును. సో ఇంకా ఏమైనా అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయా? ఇంకా 1 or 2 చెప్పుకొని డైలీ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుందో చెప్పుకుందాం. ఓకే సార్, బుక్లో ఉండే గొప్పతనం అదే అనమాట. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనకు డైరెక్ట్ రీచ్ అయిపోతుంది. అది మనం ఇంకా ఫర్దర్గా దీన్ని ఇంకెట్లా అర్థం చేసుకో అంత అవసరం లేదు, డైరెక్ట్ సింపుల్గా చదివితే చాలు, డైరెక్ట్ బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. సో అలా ఒక శ్లోకం, అవ్యక్తాధీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవా తత్ర కా పరిదేవనా తత్ర కా పరిదేవనా. ఈ శ్లోకం యొక్క భావం ఏంటి అని అంటే, మనకు పుట్టుకకు తర్వాతనే ఈ మానవాళి అనేది కనిపిస్తుంది, ఏ జీవమైనా కనిపిస్తుంది. మరణం తర్వాత కనిపించదు. ఓన్లీ పుట్టుకకు మరణానికి మధ్యలో మాత్రమే ఆ లైఫ్ ఎగ్జిస్టెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. పుట్టుకకు ముందు ఉండదు, మరణానికి తర్వాత కూడా ఎగ్జిస్టెన్స్ అనేది మనకు మిస్ అయిపోతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అని అంటే, మనకి స్వప్నం, మనం ఎప్పుడైతే నిద్రపోతున్నామో అప్పుడు మనకు కళలు వస్తాయి. కళలో మనకి చాలా అన్ని ఏవేవో ఎక్కడికో ఉన్నట్టు, చాలా బంగ్లాలు ఉన్నట్టు, బంగారం, ఇవన్నీ వస్తుంటాయి. సెలబ్రిటీస్ కనబడ్డాలు, పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్టు కనబడ్డాలు, ఇవన్నీ కనిపిస్తుంటాయి. కానీ ఒక్కసారి నిద్ర లేవగానే అవన్నీ మాయం, రియాలిటీలోకి వస్తాం అన్నమాట. అలాగే నిద్ర పోకముందు కూడా రియాలిటీలోనే ఉంటాం. సో ఆ స్పాన్, ఆ కళ స్పాన్ ఉంది కదా, ఆ కళ స్పాన్ ఎలాగైతే ఉంటుందో నిద్రలో, మన జీవితం కూడా అదే స్పాన్ అన్నమాట. సో ఆ పుట్టుకకు ముందు మరణం తర్వాత ఉండే దాని గురించి మనం పట్టించుకోవట్లేదు, అసలు ఆలోచించట్లేదు. అసలు అదొకటి ఉంది అలా కూడా ఆలోచించాలని కూడా తెలియట్లే మనకి. కేవలం ఓన్లీ ఈ స్పాన్, ఆ కళగా ఉండే స్పాన్ని మాత్రమే మనం తీసుకొని దాన్నే మనం కాంప్లికేటెడ్గా చేసుకొని ఇంత పెద్ద లైఫ్ ఇంకా నేను ఎన్నెన్ని చేయాలని చాలా కాంప్లికేట్ చేసుకుంటున్నాం అనవసరంగా. కానీ అదొక చిన్న స్పాన్ మాత్రమే. లైఫ్ అనేది అంత కాంప్లికేటెడ్ కాదు, అంత కాంప్లికేటెడ్. ఇట్స్ వెరీ ఈజీ అండ్ సింపుల్ టు లీవ్ అనేది. సబ్జెక్టులు చూసి, కొంతమంది కష్టపడుతున్నది చూసి, అనుకున్న విధంగా మార్కులు రాలేదని చూసి ఏదో కాంప్లెక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అంతకన్నా చాలా సింపుల్ అని. అంతకన్నా చాలా సింపుల్, చాలా చిన్నది అని. సూపర్, అసలు ఇది అల్టిమేట్ పాయింట్. సో డైలీ లైఫ్లో ఈ భగవద్గీత యువతకి, విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుంది డాక్టర్ స్నేహ? ఇప్పుడు మనము ఇందులో చిన్న చిన్న పాయింట్స్ మనం నేర్చుకున్నాం. లైక్ వీక్ హార్టెడ్తో ఉండకూడదు అని, లైక్ హృదయ దౌర్బల్యం అని చెప్పుకున్నాం కదా ఫస్ట్ శ్లోకంలో. అంటే మన ఇన్నర్గా మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలనేది. ఇంకొకటి ఏం నేర్చుకున్నాము, ప్రోక్రాస్టినేషన్ చేయకూడదు అని. ఇంకా ఇంకేం నేర్చుకున్నాము, ఎప్పుడు ఏకత్వం వైపు వెళ్ళాలి, అప్పుడే మనం ఆత్మస్థితిలోకి చేరుతామని. ఆత్మస్థితి ఎవరో ఇప్పుడు నేను చెప్పడము మీరు వినడము అది డిఫరెంట్. బట్ హోల్ హార్టెడ్గా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనంటే అది మీరు ఓన్గా అనుభూతి చెందాలి. అది చెందాలి అని అంటే ధ్యానం చేయాలని నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా చిన్న చిన్న పాయింట్స్ మనకు డైలీ లైఫ్లో యూజ్ అయ్యేవే కదా. ఆ చిన్న చిన్న పాయింట్స్ వల్లనే మనం చేసే పని మారుస్తాం. అక్కడ ఈ రోజు చేయాల్సింది ఈ రోజే చేస్తాం, అది కూడా ఒకటి నేర్చుకున్నట్టే కదా. కాబట్టి ఆబ్వియస్గా డైలీ లైఫ్లో ఇది యూజ్ అవుతుంది.
రైట్. అంటే పోన్ చేయకుండా భవిష్యత్తులో జరగబోయే రిజల్ట్ ని ముందే ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రస్తుతంలో ఉండడం వల్ల అద్భుతంగా ఉంటుంది అని. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క లెసన్ మనకి. వండర్ఫుల్. అసలు ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన పిరమిడ్ కాల్ సర్వీస్ కి ఫోన్ చేస్తే జూమ్ లో జాయిన్ అయ్యి అటెండ్ చేయొచ్చు కదా. అటెండ్ చేయొచ్చు. వండర్ఫుల్. ఐఎమ్ హ్యాపీ టు సే టు మోర్ పీపుల్. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి యువతకు, ప్రతి విద్యార్థికి ఇదే ఇన్విటేషన్. మీరు పిరమిడ్ కాల్ సర్వీసెస్కి లేదా ఈ నంబర్కి, స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. మీకు వారి నంబర్ ఇస్తారు, జూమ్ లింక్ ఇస్తారు, అందులో జాయిన్ అయ్యి మీరు మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయొచ్చు. రైట్. సో చివరగా ఏదైనా పాట, కృష్ణుడి పాటనే వాడుకుందాము. శివుడితో బిగిన్ చేసాం, కృష్ణుడితో క్లోజ్ చేద్దాం. ఓకే, ష్యూర్. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం रामनारायणं जानकी वल्लभं. कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा की जैसे भुलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं. कौन कहते हैं भगवान खाते नहीं, भेड़ शबरी की जैसे खिलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं. कौन कहते हैं भगवान सोते नहीं, तुम माँ यशोदा की जैसे सुलाते नहीं. अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभं. रामनारायणं जानकी वल्लभं. వా వండర్ఫుల్ డాక్టర్ స్నేహ, సూపర్. మన యూత్కి, స్టూడెంట్స్కి యువర్ మెసేజ్. పేరెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే, మీ పిల్లల్ని నారో థింకింగ్ కాకుండా బ్రాడర్ థింకింగ్ వైపు, థింక్ బిగ్ లాగా మీరు ఫస్ట్ దాన్ని తెలుసుకొని వాళ్ళకు కూడా ఆ పర్స్పెక్టివ్ ఇవ్వండి అని. అండ్ పిల్లలు కూడా ప్రతి మూమెంట్ని మీరు ఆస్వాదిస్తూ జీవిస్తే మీకు రావాల్సింది మీకు రావాల్సిన దానికంటే యూనివర్స్ పెద్దదే ప్లాన్ చేస్తుంది. అది ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. మీరు దేనికి డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే లైఫ్ ఈజ్ బిగ్గర్ అండ్ యూ హ్యావ్ మెనీ ఆపర్చునిటీస్ అండ్ యూ కెన్ ఎక్సెల్ ఇన్ ఎనీ ఫీల్డ్ యూ వాంట్. ఈ ఫీల్డ్లో నువ్వు చేస్తేనే సక్సెస్ఫుల్ అనేది ఏం లేదు. ఏ ఫీల్డ్ అయినా ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ అండ్ ఇట్స్ ఓన్ ప్రివిలేజ్. కాబట్టి మీరు దేనిని ఇష్టం అనిపిస్తే దాంట్లో వెళ్ళిపోండి, అంతే. వండర్ఫుల్, నైస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ స్నేహ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ PMC అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. రైట్. ఇదండి ఈనాటి ధ్యాన యువలో డాక్టర్ స్నేహ లతారెడ్డి. సో అమ్మాయి ఇంటర్మీడియట్ నుంచి ధ్యాన సాధన చేసి తనకు నచ్చిన కోర్సును చదవడంతో పాటుగా డెంటల్ కేర్, హెల్త్ కేర్తో పాటు సోల్ కేర్కి కావలసింది తన చిన్ననాటి నుండి చేసిన సాధనతో పాటు తను నేర్చుకున్న భగవద్గీతను యువతకు, విద్యార్థులకు అందించడం అనేది జరుగుతుంది. ఎన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం మిత్రులారా. సో అర్జునుడు అంటే మన మనస్సు, కృష్ణ భగవానుడు అంటే మన ఆత్మ. మన మనస్సు, మన ఆత్మ దగ్గర నేర్చుకున్న విషయాలే భగవద్గీత. కాబట్టి ఈ భగవద్గీత సారాన్ని తీసుకొని అందరూ విద్యార్థులు, యువత అందరూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ, మీరు ఇంట్రెస్ట్ ఉంటే జూమ్లో అటెండ్ అయ్యి ఇలాంటివన్నీ నేర్చుకోవచ్చు అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.